బాబు గారికి హెచ్చరిస్తున్నాం, ప్రజలను పట్టించుకొని ప్రభుత్వాలు ఎక్కువ కాలం నిలబడం. వీళ్ళందరూ మీకు ఓట్లేసిన వాళ్ళే. కనీసం 1,00,000 రూపాయలైనా నష్టపోయాము అని ప్రతి ఒక్కరూ అంటున్నారు. కనీసం 1,00,000 రూపాయలైనా వీళ్ళకు నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం ఉంది. అంతేకాదు 1,00,000 రూపాయలు మీరు సర్వేలు చేస్తున్నామంటున్నారు, ఒక్కొక్కరికి ప్రతి ఇంటికి సర్వే టీం వెళ్తుందంటున్నారు, సర్వేల ప్రకారం ఇస్తామంటున్నారు, అంతా బాగానే ఉంది. కానీ కనీసం తక్షణ సాయం కింద కనీసం కుటుంబానికి 15,000 చొప్పున వెంటనే ఈరోజు రేపట్లో కనీసం 10-15,000 రూపాయలు ప్రతి కుటుంబానికి ఇవ్వకపోతే వీళ్ళు మళ్ళీ నిలబడే పరిస్థితి కూడా లేదు. మంచి నీళ్లు కూడా రావటం లేదని చెప్తున్నారు. ప్రభుత్వం మేలుకోవాల్సిన అవసరం ఉంది. కనీసం 1,00,000 రూపాయలు ప్రతి కుటుంబానికి సాయం చేయాలి. అంతేకాదు పంట నష్టం కూడా చాలా జరిగింది, వాటి మీద కూడా మేము స్పందిస్తున్నాం. దయచేసి చంద్రబాబు గారు ఇప్పటికైనా మారుమూల ప్రాంతాలలో సాయం అందటం లేదు, ఇప్పటికైనా గ్రహించండి, సాయం అందించండి. వెంటనే వీళ్లకు తక్షణ సాయం కింద కనీసం 15,000 రూపాయలు ప్రతి అఫెక్ట్ అయిన ప్రతి కుటుంబానికి విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మేడం, సీఎం చంద్రబాబు మేడం ట్వీట్ చేశారు, చిన్నపిల్లలు సైతం వరద ప్రాంత ప్రజలకి విరాళాలు ఇస్తున్నారు, దాతలు స్పందించండి. ఇది ఎక్కడ విడ్డూరం అడుగుతున్నాం. చంద్రబాబు గారు డబ్బులు తీసుకోవాల్సింది చిన్నపిల్లల దగ్గర నుంచి కాదు. చంద్రబాబు గారు డబ్బులు తీసుకోవాల్సింది బీజేపీ పార్టీ దగ్గర నుంచి. బీజేపీ పార్టీకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇప్పుడే కాదు గత 10 సంవత్సరాలుగా అందరు ఎంపీలు ఊడిగలు చేస్తున్నారు. అటు వైసీపీ అయితేనేమి, ఇటు తెలుగుదేశం పార్టీ ఏమి 25 ఎంపీలను బీజేపీ పార్టీ ఎట్లా ఇష్టం వస్తే అట్లా వాడుకుంటున్నారు. మరి ఇప్పుడు చంద్రబాబు గారు డబ్బులు తీసుకోవాల్సింది బీజేపీ పార్టీ దగ్గర కాదా? ఇప్పుడు వసూలు చేయాల్సింది బీజేపీ పార్టీ దగ్గర కాదా? చంద్రబాబు గారిని అడుగుతున్నాం, ఇది పబ్లిసిటీ స్టంట్ కాకపోతే ఏమిటి అంటున్నాం. అంత చిన్న పిల్లలకు పాకెట్ మనీ ఇవ్వడం ఏమిటి? ఆ మనీని మీరు తీసుకోవడం ఏమిటండి? పిల్లలు కాదు కదా డబ్బులు ఇవ్వాల్సింది, పిల్లల దగ్గర నుంచి కాదు కదా మీరు డబ్బులు తీసుకోవాల్సింది. బీజేపీ పార్టీ దగ్గరికి వెళ్లి తీసుకురండి. 10,000 కోట్ల సాయం వెంటనే తీసుకురావాలని చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం. అందటం లేదా? ఇసిరేస్తున్నారమ్మా, ఇంటింటికి ఇవ్వట్లేదు, ఇంటింటికి తీసుకెళ్ళి ఇవ్వట్లేదు, ఏదో ఒక చోట పెడుతున్నారు, అక్కడికి వచ్చి తీసుకోండి అంటున్నారు. అధికారులు రావాలి, మంత్రులు రావాలి, ఎమ్మెల్యేలు రావాలి, వీళ్ళతో మాట్లాడాలి. కనీసం తినే తిండిలో పురుగులుంటున్నాయి, నీళ్లు కూడా సరిగ్గా ఇవ్వటం లేదు, మందులు ఎక్కడా లేవు, మెయిన్ రోడ్ మీదకి వచ్చి ప్యాకెట్లు ఇసిరేస్తున్నారు అని చాలా మంది బాధపడుతున్నారు. దిస్ ఇస్ నాట్ రైట్. The government should do something about it. చిన్న సబ్జెక్ట్ అండి, చిన్న సబ్జెక్ట్. ఇప్పుడు దాకా ముఖ్యమంత్రి అయినా వచ్చారు కానీ మా ఏరియా ఎమ్మెల్యే రాలేదండి. మా ఏరియా ఎమ్మెల్యే రాలేదు. అందుకే చెప్తున్నాం, కనీసం గ్యాస్ స్టవ్లు, కనీసం గ్యాస్ సిలిండర్లు, కనీసం వండుకుందామంటే సామాన్లు ఏది లేవు. అందుకే తక్షణ సాయం కింద కనీసం 15,000 రూపాయలు అఫెక్ట్ అయిన ప్రతి కుటుంబానికి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. We do not see the central government helping us in any way. Already 50 lives are lost. At least 7 lakhs of the Vijayawada population is affected directly by these floods, and yet nothing is being done by the central government for Andhra Pradesh. Vijayawada is one of the most important cities of Andhra Pradesh. The Chief Minister, Ms. Chandrababu Naidu, has come to an initial conclusion that almost 6,800 crores of rupees Andhra Pradesh has incurred losses, and yet the central government has not announced anything to help Andhra Pradesh. Why? Today Andhra Pradesh is given 25 MPs to the BJP government,
and holding that government up in power literally. When this is the scenario, not just now, even the last government did that. Since 10 years, Andhra Pradesh is extending support to the BJP party. The parties here in power and in opposition have in fact supported BJP party. Then why isn't Mr. Modi being considerate at least at a time like this? Even for water, people are struggling here today. The water is contaminated. The officials are saying do not drink the water that's coming in the municipal lines. So either they have to buy water or rely on the water that the government is giving freely. The government gives water in the tankers that comes to the main roads and doesn't even bother coming inside the lanes. So old people, children, in fact everybody is suffering. There is so much of loss that when the flood came in, all these people had to leave their houses and run out of their houses with just barely their clothes on them. They had to leave everything behind. By the time they came back, their TVs, fridges, beds, books, clothes, utensils, everything was lost. Everything. Exactly. They lost everything. Now they are demanding a compensation of at least 1 lakh rupees per household, because in order for them to come back, most people have taken EMIs to buy these things. For them to stand up again on their feet, they need support. When Andhra Pradesh is doing so much for the BJP party, my question is, why is BJP not reciprocating? Why is Chandrababu Naidu not questioning the BJP government? Why is he's parading all these Vijayawada areas? Fine. But why isn't he going to Delhi now and asking them for money? At least 10,000 crores of rupees is required. When BJP has the heart to give to Bihar, why can't BJP give to Andhra Pradesh? In fact, we have written to the railways and said that the Vijayawada division is giving a revenue of 6,000 crores of rupees to the South Central Railways every year. So when Vijayawada town is reeling under such dire situation, then isn't it the responsibilities of the railways to do something about it? This rail neer is produced in Andhra Pradesh, in Visakhapatnam. At least 1 lakh bottles are produced every day. Then why isn't the railways doing something about providing water for Vijayawada? We have written to the railways minister, yet no action has been taken. In fact, BJP doesn't care about what's happening to Andhra Pradesh. This rail neer, at least water bottles. Even this much BJP is not able to do. What else will they do? Will they give us compensation? Will they give us a special status? Will they give us Polavaram? People have to think about their support to BJP. Chandrababu Naidu has to think about his support to BJP. Once again, we are demanding BJP party and the Telugu Desam party that is in power in Andhra Pradesh to pay compensation to these people, at least 1 lakh per household, if not more. And as an immediate relief, at least send 10,000 or 15,000 to each household that has been affected, because there is more than 50,000 households that are affected. Madam, you are saying Mr. Naidu has not been doing enough for the people. You say there's more that needs to be done. Immediate relief at least has to give 10,000 rupees, 15,000 rupees to each household. Madam, Mr.